Next, we prove the theorem. The spectrum sigma of T of a bounded self-adjoint linear operator T is a mapping from H to H on a complex Hilbert space that H is real అని చూపించాలి. సో ద స్పెక్ట్రమ్ సిగ్మా ఆఫ్ T is a bounded self-adjoint operator అని ఇచ్చేసినాడు. T is a bounded self-adjoint operator from a complex Hilbert space H to H అయితే we have to prove that sigma of T అనేది spectrum of T, then we have to prove that H అనేది రియల్ అని చూపించాలి. సో స్పెక్ట్రమ్ అంటే అది కాంప్లెక్స్ వాల్యూ అన్నమాట. ఓకే, సో బై ద డెఫినేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ వాల్యూ మనం ఒకటి తెలుసుకోవాలి. సో చూడండి, స్పెక్ట్రమ్ వాల్యూ డెఫినేషన్ ఏంటి అని అంటే sigma of T is equals to C minus rho of T in the complex plane. C is called spectrum of T. So lambda belongs to sigma of T is called spectrum value of T. So spectrum value of T అంటే ఏమవ్వాలి, which is equals to C minus rho of T అవ్వాలి. సో మళ్ళీ rho of T అంటే ఏంటి, రో ఆఫ్ టీ అంటే ఇది రిజాల్వెంట్ సెట్ అవ్వాలి అంటే రెగ్యులర్ వాల్యూ అవ్వాలి అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ ఆర్ లాంబ్డా ఈజ్ ఎగ్జిస్ట్ బౌండెడ్ అండ్ డిఫైన్డ్ ఆన్ ద హోల్ స్పేస్. ఈ 3 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో వీఆర్ ప్రూవింగ్. సో హైపోథసిస్ హీ గివెన్ దట్ మనకేమని ఇచ్చినాడు అంటే టీ ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ హెచ్ టు హెచ్ ఈజ్ ఎ బౌండెడ్ సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్ ఫ్రమ్ ఏ కాంప్లెక్స్ హిల్బర్ట్ స్పేస్ టు కాంప్లెక్స్ హిల్బర్ట్ స్పేస్. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ సిగ్మా ఆఫ్ టీ ఈజ్ రియల్ అని చూపించాలి. సో ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ సిగ్మా ఆఫ్ టీ అంటే మనకి అక్కడ ఉన్నది ఏంటి, సి మైనస్ రో ఆఫ్ టీ అని ఉంది కదా. సో మనం వీఆర్ కన్సిడర్ సిగ్మా ఆఫ్ టీ అనేది రియల్ కన్సిడర్ చూపించాలి. ఫర్ దిస్ వీ షో దట్ లాంబ్డా బిలాంగ్స్ టు లాంబ్డా ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఆల్ఫా ప్లస్ ఐ బీటా విత్ బీటా నాట్ ఈక్వల్స్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే రియల్ నెంబర్ అయిపోతుంది. సో అందుకని ఫర్ దిస్ వీ షో దట్ రియల్ అని చూపించాలి అంటే బై డెఫినేషన్ సిగ్మా ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ నెంబర్లో నుంచి రో ఆఫ్ టీ వాల్యూని తీసేస్తే వీ గెట్ సిగ్మా ఆఫ్ టీ వస్తుంది. అందుకని వీఆర్ కన్సిడరింగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా విత్ బీటా నాట్ ఈక్వల్స్ టు 0 మస్ట్ బిలాంగ్స్ టు రో ఆఫ్ టీలో ఉంది అని కన్సిడర్ చేసుకుంటాం. సో దట్ సిగ్మా ఆఫ్ టీ ఈజ్ రియల్, దట్ ఈస్ సిగ్మా ఆఫ్ టీ ఈజ్ సబ్సెట్ టు ఆర్ కాబట్టి సిగ్మా ఆఫ్ టీ అనేది ఇది ఎందులో ఉందనుకున్నాడు, రో ఆఫ్ టీలో ఉందనుకుంటున్నాడు. సో సిగ్మా ఆఫ్ టీ ఇది రియల్ అయింది అంటే ఏమవుతుంది, సిగ్మా ఆఫ్ టీ సబ్సెట్ టు ఆర్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 in H వీఆర్ కన్సిడరింగ్ హియర్ t lambda of x, t lambda x comma x, t lambda definition t minus lambda into x comma x, x ని రెండిటికి మల్టిప్లై చేసిన కామా x, ఈ రెండిటికి tx కామా x మైనస్ నెక్స్ట్ లాంబ్డా x కామా x విచ్ ఇంప్లైస్ లాంబ్డాని బయటికి తీసింది వి గెట్ ఈక్వేషన్ 1. సో tx కామా x బై టీ సిన్స్ టీ ఈజ్ సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్ అయితే బై నోట్ పాయింట్ నుంచి మనకేముంది, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ టీఎక్స్ కామా ఎక్స్ అనేది రియల్ అని ఉంది. సో బై హైపోథసిస్ టీ అనేది బాండెడ్ సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్ అని ఇచ్చినాడు కాబట్టి ఇదేమవుతుంది, ఇవి రెండు కూడా రియల్ అయిపోతాయి. దేర్ఫోర్ సిన్స్ టీఎక్స్ కామా ఎక్స్ అండ్ ఎక్స్ కామా ఎక్స్ ఆర్ రియల్ వీ హ్యావ్, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బార్ అప్లై చేస్తున్నాడు, దీనికి కాంప్లిమెంట్ అప్లై చేస్తున్నాడు. కాంప్లిమెంట్ అప్లై చేసే ఇది విచ్ బికమ్స్ ఏమవుతుంది, లాంబ్డా బార్ ఎక్స్ కామా ఎక్స్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2 వేర్ లాంబ్డా బార్ అయితే పాజిటివ్ ఉంటే కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. నౌ వీఆర్ సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. దేర్ఫోర్ లాంబ్డా ఎక్స్ కామా ఎక్స్ బార్ విచ్ మైనస్ లాంబ్డా ఎక్స్ కామా ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ వీ గెట్ ఏమొస్తుంది, లాంబ్డా ఎక్స్ కామా ఎక్స్ మైనస్ లాంబ్డా బార్ ఎక్స్ కామా ఎక్స్ని ఇన్నర్ ప్రోడక్ట్ కామన్ తీసినారు, వీ గెట్ లాంబ్డా మైనస్ లాంబ్డా బార్. సో లాంబ్డా అంటే మనకు వచ్చింది ఆల్ఫా ప్లస్ ఐ బీటా, లాంబ్డా బార్ అంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఐ బీటా. సో ఇది చేసేమొస్తుంది ఆల్ఫా ప్లస్ ఐ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా. సో ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే వీ గెట్ 2i బీటా. సో వీఆర్ సబ్స్టిట్యూటింగ్ 2i బీటా. ఓకే, సో ఇంటూ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్. సో ద ఎల్హెచ్ఎస్ ఈజ్ మైనస్ 2i. సో ఎల్హెచ్ఎస్ ఏమొస్తుంది, మైనస్ 2i విచ్ ఈజ్ ఇమాజినరీ పార్ట్, బీటా పార్ట్ వచ్చింది, ఇమాజినరీ పార్ట్ లాంబ్డా టీ లాంబ్డా ఎక్స్ కామా ఎక్స్. దేర్ఫోర్ 2 ఇది ఇక్కడ ఈ రెండింటికి చేస్తే ఇమాజినరీ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ కదా. సో 2 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ టీ లాంబ్డా ఎక్స్ కామా x which is equals to 2i beta of x comma x. So 2 cancel అయిపోయింది, ఇమాజినరీ క్యాన్సిల్ అయిపోయింది, we get ఈ ఈక్వేషన్ వచ్చింది. సో
ఇక్కడ ఏమొచ్చింది చూడండి, బీటా ఆఫ్ ఎక్స్ కామా నామ్ ఎక్స్ ఇన్నర్ ప్రోడక్ట్ ఎక్స్ కామా ఎఫ్. ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ అంటే ఏమని చెప్పిన నామ్ ఎక్స్ స్క్వేర్. సో ఈ ప్లేస్లో నామ్ ఎక్స్ స్క్వేర్ అప్లై చేస్తున్నాం. దెన్ వి గెట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది అట్లనే రాసుకున్నాం. ఓకే, సో బై కాచీ స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ నామ్ చేంజ్ చేయొచ్చు, రెండింటికి సపరేట్ చేయొచ్చు. సో బై కాచీ స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ వి సపరేట్ ద నామ్ ఫర్ దిస్ టూ. సో విచ్ ఇంప్లైస్ నామ్ ఎక్స్ స్క్వేర్ నామ్ ఎక్స్. ఇక్కడ నామ్ ఎక్స్ ఒకటి ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకటి ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకొకటి మిగులుతుంది. సో ఈ నామ్ ఎక్స్ని ఇప్పుడు ఏం చేసినాడంటే దీన్ని రివర్స్ చేసినాడు. అప్పుడు ఏమవుతుంది, టీ లాంబ్డా ఆఫ్ ఎక్స్ నామ్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నామ్ బీటా ఇంటూ నామ్ ఎక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేసినాడు, ఈ బీటాని 1 నామ్ బీటానా, ఓకే ఇది కాన్స్టెంట్ కాబట్టి 1 నామ్ బీటా అనేసి వచ్చేసింది. ఇఫ్ బీటా ఈస్ గ్రేటర్ దెన్ 0, బీటా ఈస్ గ్రేటర్ దెన్ 0 అయితే మనకి ఈ కండిషన్ ఓకే. బట్ బీటా ఈక్వల్స్ టు 0 అయితే ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇఫ్ బీటా నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ బీటా ఈస్ గ్రేటర్ దెన్ 0. సో లెట్ ఇట్ బి, మనం 1 mod బీటాని ఏమనుకుంటున్నాం, సి అనేసి కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ ఈక్వేషన్ బికమ్స్ ఏమవుతుంది, నామ్ టీ లాంబ్డా ఆఫ్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఇంటూ నామ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. సో బై అబోవ్ థీరం నుంచి మనం ప్రూవ్ చేసింది ఏంటి, ఇక్కడ నుంచి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లాంబ్డా అనేది ఎందులో ఉంటుంది, రిజాల్వెంట్ సెట్లో ఉంటుంది. ఈ థీరం యూజ్ చేసి మనం ఈ పాయింట్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి దెన్ లాంబ్డా ఈజ్ సెట్ టు బి ఏమవుతుంది, రో ఆఫ్ టీ అవుతుంది. సో దెన్ లాంబ్డా బిలాంగ్స్ టు రో ఆఫ్ టీ. ఇక్కడ లాంబ్డా బిలాంగ్స్ టు రో ఆఫ్ టీ ఎప్పుడైంది, బీటా నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు. అవునా, బీటా నాట్ ఈక్వల్స్ టు 0. సో బీటా ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, స్పెక్ట్రమ్ వాల్యూ అవుతుందా. సో దట్ మీన్స్ దెన్ లాంబ్డా బిలాంగ్స్ టు సిగ్మా ఆఫ్ టీ if beta equals to 0. Therefore lambda is real if lambda belongs to sigma of t. Hence the spectrum sigma of t is real. ఎందుకంటే sigma of t lambda అనేది రియల్ కాబట్టి lambda is in sigma of t లో ఉంది కాబట్టి the spectrum is also real. Hence we prove this theorem.